హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అమరన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎట్టా ఉందబ్బా మూవీ, మామూలుగా అంటే మామూలుగా లేదు. అసలు మన అంటే దేశం కోసం ఇలాంటి అంటే ఇంత మంచి కంటెంట్, అసలు సోల్జర్గా మనం ముకుంద్ చేసిన ఆ, సేవ అంతా ఇంత కాదు. సూపర్ అంటే సూపర్ అనిపించింది. ముందుగా అయితే ఈ సినిమా ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంటే మన భారతదేశం బార్డర్స్లో ఉన్న ప్రతి ఒక్క సైనికుడికి ఈ మూవీ అయితే అంకితం. సూపర్ అనిపించింది, ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎవరైనా చూడకపోయి ఉంటే మూవీ ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి మూవీని అయితే చూసేయండి. ఎక్కడ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్లో ఉంది. సో మీకు ఎవరికి సబ్స్క్రిప్షన్స్ లేకపోయినా పర్లేదు, మనకి ఐబొమ్మ కొన్ని సైట్స్ ఉన్నాయి. సో వాటిలో అయితే మూవీ డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. సో అది విషయం. సో ఇంకా అసలు ఈ మూవీ ఇంకా నా వరకు వస్తే మూవీ ఎందుకు చూడాలనిపించిందంటే, మూవీలో అమరన్ మూవీలో మన శివకార్తికేయన్ పేరు ముకుంద్. సో యాక్చువల్గా ఇది ముకుంద్ జీవిత చరిత్ర ఆధారంగా తీసింది. సో అతను అంత చిన్న వయసులోని అంటే ఒక దగ్గర 45 ఏజ్ లోపలే, అంటే 40 లోపలే అనుకుంటా, 42 ఏజ్లోనే అంత ఎత్తుకి ఎదిగాడు అని అయితే అనిపించింది. సో సూపర్ అనిపించింది. ఎవరైనా తల్లిదండ్రులు తన పిల్లలు మిలిటరీ అంటే ఇంట్రెస్ట్ ఉండి మిలిటరీకి వెళ్తానంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అలాగే మీరు అనొచ్చు, నీకు పిల్లలు ఉంటే నువ్వు సపోర్ట్ చేస్తావా అని. నేనైతే చెప్తున్నాను, నా కొడుకు పేరు కూడా ముకుందే. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి మిలిటరీకి వెళ్తానంటే నేనైతే సపోర్ట్ చేస్తాను. 100% గ్యారంటీ అది విషయం. ఇంకా మనం మూవీలో అసలు నచ్చిన పాయింట్స్ ఏంటి వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు ముకుంద్ అంటే అంతమంది సైనికులు ఉంటే ముకుంద్ జీవిత చరిత్ర ఎందుకు తీశారు అని నాకైతే అనిపించి అయితే మూవీ కంప్లీట్గా చూశాను. బట్ మూవీలో మిలిటరీలో ఏవైతే మిలిటరీ అంటే జీవిత చరిత్ర అంటే మూవీ తీయడం అంటే అన్ని పాయింట్స్ మన ముకుంద్లో ఉన్నాయని మనమైతే అనుకోలేము. సో మేబీ కొంత దానికి యాడ్ చేసి ఉండొచ్చు. సో అదైతే మనకి తెలియదు. సో ఇప్పుడు మనం మూవీ ఎలా తీశాడు అనేది చూస్తే, స్టార్టింగ్లో వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషను అంటే ఏదో క్యాజువల్గా పోతూ ఉంటుంది. సో దాని తర్వాత అసలు ముకుంద్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది మిలిటరీలోకి వెళ్ళాలని, ఆర్మీలోకి వెళ్ళాలని. కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నార్మల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఎవరైనా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళైతే ఈజీగా వెళ్తారు. కానీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లేనోళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అంటే కొంచెం ఆలోచిస్తారు పేరెంట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయి ఉండదు. సో అలా అనమాట మన శివకార్తికేయన్ ముకుంద్ ట్రై చేస్తాడు. వాళ్ళ అమ్మ ఏమో పాపం పేరెంట్స్ అంటే తెలిసిందే కదా, ఆర్మీకి వెళ్తే కొంచెం ఎలా ఉంటుందో ఏందో, అంటే ఆడ మనకి అంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని చెప్పి ఆడికి వెళ్ళాలి మిలిటరీకి. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ పేరెంట్స్ ఇందుకోసం మేము పిల్లల్ని కనేది అని చెప్పని వాళ్ళ అమ్మ అయితే ఫీల్ అవుతుంటుంది, బాధపడుతుంటుంది. కానీ ఎనీవే వాళ్ళ ఫాదర్ అయితే సపోర్ట్ చేస్తాడు. సో అదైతే బాగా అనిపించింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ వచ్చిన తర్వాత ఈ లోపలే సాయి పల్లవి రిలేషను అంతా, తన పేరు ఇందు అనుకుంటా, ఇతని పేరు ముకుంద్. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది చిగురించిన తర్వాత సో ఫైనల్గా అయితే మన ముకుంద్ సెలెక్ట్ అయ్యి ఆర్మీకి వెళ్తుంటాడు. వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ ముకుంద్ సాయి పల్లవికి చెప్పే పాయింట్ ఏంటంటే, నేను ఒకవేళ అక్కడ చనిపోయినా సరే, ఆర్మీలో చనిపోయినా సరే నువ్వు ఏడవకూడదు అనే పాయింట్ ఒకటి. సూపర్ అంటే సూపర్. సో ఈ పాయింట్ మనకి ప్రతి ఒక్కరికి ఎలా అనిపిస్తుంది అంటే, సో ఆర్మీ అనేది చిన్న మాటలు కాదు. ఆర్మీ అనేది అసలు మాటే కాదు. ఎందుకంటే మనం మన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళాలి ముందుకి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోతారు అనేది తెలుసుకోవాలి మనం ఫస్ట్. సో అందుకనే ఆ పాయింట్ అనేది గుండెల్ని పిండేసింది అనమాట. సో సూపర్ డైలాగ్ మాత్రం. సో దాని తర్వాత వాళ్ళిద్దరికి అంటే మన హిందూ అంటే సాయి పల్లవి వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోరు, ఎందుకంటే ఆర్మీ కదా.
సో అందుకని వాళ్ళ నాన్న అయితే ఒప్పుకోడు. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ తమిళ వాళ్ళ బ్రదర్ ఉంటాడు, బ్రదర్ అయితే అసలు ఒప్పుకోడు. ఫస్టే యాంగ్రీ అవుతాడు, సో తర్వాత కూల్ అవుతాడు. బేసిక్గా ఏంటంటే ఆర్మీతో వాళ్ళ నాన్నకి కొంచెం రిలేషన్ ఉంటుంది అనమాట. సో అందుకనే అన్నీ చూసి వచ్చాడు కాబట్టి ఆర్మీ అయితే వద్దు అని ట్రై చేస్తాడు. 1 year వరకు ట్రై చేస్తాడు. కానీ ఫైనల్గా అయితే మన ముకుంద్ యూనిఫామ్ డ్రెస్తో వచ్చి వాళ్ళ నాన్నని కన్విన్స్ చేస్తాడు. ఏంద్రా అంటే ఇప్పుడు అటు చెప్పిన పాయింట్ ఏంటంటే మనం ఎక్కడున్నా సరే మనం ఎక్కడున్నా మనకి ఎంతవరకు టైం ఉంటుందో అంతవరకు మాత్రమే భూమి మీద ఉంటాం అని అయితే ఒక మాట మాట్లాడతాడు. ఎక్స్ట్రాడనరీ. అది మాత్రం మనం నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఈరోజు మన హాయిగా ఇప్పుడు మన బ్రదరు ఇంకెవరి ఫ్రెండ్ మాట్లాడిన అతను ఈరోజు నైట్ ఉంటాడో ఉండడో రేపు ఇంకెట్టుంటాడో తెలియదు. సో అలా అనమాట. భూమి మీద ఏ టైంలో ఎవరికి ప్రాణాలు ఉంటాయో ఉండవో ఎవరికి తెలియదు అది. సో అదే అక్కడ చెప్తాడు. ఎక్కడున్నా సరే, ఇక్కడున్నా ఆర్మీలో ఉన్నా ఏడున్నా సరే, సో పోయేటి పోతాయి, ఉండేటివి ఉంటాయి అనే పాయింట్. సో అది ఆ పాయింట్ ఎక్స్ట్రాడినరీ అంతే. ఇంకా దాని తర్వాత ఇంకా మిలిటరీలో కాశ్మీర్లో అక్కడ ఉన్నప్పుడు ఒక చిన్న సంఘటన జరుగుతుంది అన్నమాట. ఏంటి, రైఫిల్ అనేది అన్ఫార్చునేట్గా పేలి మన ముకుంద్ బాడీలోకి బుల్లెట్ దిగద్ది. ఆ టైంలో ఎవరైనా సరే అంటే జనరల్గా ఏంటంటే మిలిటరీ హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆ బుల్లెట్ అక్కడ ఎందుకు పుచ్చుకునేది, ఆ బుల్లెట్ ఎవరిది అన్ని ఆరా తీసి వాళ్ళని సస్పెండ్ చేయడమో ఇలా చేస్తారు అనమాట. సో ఇక్కడ ముకుంద్ ఏమొచ్చాడంటే కాశ్మీర్ నుంచి వచ్చింది ఒకరిద్దరు. సో అంటే అది కావాలని పిలిచింది కాదు, అన్ఫార్చునేట్గా పిలిచింది అని చెప్పి ముకుంద్ కూడా తెలుసు. సో అప్పుడు మిలిటరీ హాస్పిటల్లో అయితే తనకి ప్రాబ్లం వస్తుంది, అందుకే బయట హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ మామ డాక్టర్ అయితే అక్కడికి వెళ్ళి చేయించుకుంటాడు. సో ఆ పాయింట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. తన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకరిద్దరు వచ్చారు, ఫ్యూచర్లో వాళ్ళు 20 మంది అవ్వాలి, 50 మంది అవ్వాలి. సో ఎక్కువ మంది మిలిటరీకి ఆర్మీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి అనే పాయింట్ ఎక్స్ట్రాడినరీ. చింపేశాడు అంతే. అదొక మంచి పాయింట్ నాకు నచ్చింది. సో ఇంకా దాని తర్వాత అదే సిచ్యువేషన్లో లీడర్షిప్ క్వాలిటీస్. సో మీరు ఇప్పుడు ఎక్కడ ఏ ఇండస్ట్రీ చూసినా సరే మిమ్మల్ని ఇప్పుడు ఒక టీం ఉంటుంది కదా, ఒక 5 members, 6 members, 7 members వాళ్ళని నడిపించే ఒకడు ఉంటాడు. సో అతను లీడ్ అనమాట. సో అలా ముకుంద్ అయితే మన మేజర్ ముకుంద్ వాళ్ళని నడిపించాడు అనమాట. సో నడిపించి ఒక యాక్టివిటీ అనుకోండి, లేకపోతే ఒక టాస్క్ అనుకోండి, ఆ టాస్క్. సో దాంట్లో వీళ్ళు సక్సెస్ అవుతారు. అంటే వాళ్ళిద్దరిని ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపేస్తారు. ఎవరు తీవ్రవాదులు ఉంటారు కదా వాళ్ళని చంపేసినప్పుడు యాక్చువల్గా ఆ క్రెడిట్ మన ముకుంద్కి వెళ్తుంది. ముకుంద్ వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళు ఈ పాయింట్ ఆఫ్ టైంలో హెల్ప్ చేసి ఉండకపోతే ఆ యాక్టివిటీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు అనే పాయింట్ ముకుంది. అలా ముకుంద్ కాకుండా నాకొద్దు, నాకు ఇచ్చే బదులు ఇంకొకరికి నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకి ఎవరికైనా ఇవ్వండి అని చెప్పడం మాత్రం ఎక్స్ట్రాడినరీ. అంతే, చింపేశాడు అంతే. ఇలాంటి అంటే అప్పుడు అనిపించింది అనమాట, ముకుందుని పెట్టుకొని ఒక మూవీ తీశారంటే ఇంత మంచి క్వాలిటీస్ ఉండబట్టి కదా అనేది అనిపించింది. అదే కాకుండా ఇంకొక పాయింట్ అయితే ముకుందులో బాగా నచ్చింది ఏంటంటే తను ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇప్పుడు ఒక పాయింట్లో ఆర్మీకి ఇంటర్వ్యూకి వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది సెలెక్ట్ అవ్వరు. అంటే వాళ్ళకు కూడా దేశం కోసం పనిచేయాలి, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళని కూడా కొంచెం పని చేయించుకొని పని చేయించుకుంటాడు కదా, ఒక యాక్టివిటీలో వాళ్ళ అవసరమైతే పని చేయించుకున్న తర్వాత పక్కకి వెళ్ళి అంటే ఆ యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు, అయిపోయింది ఇంకో వదిలేయమంటారు. అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళు కూడా ఆర్మీ కదా, ఆర్మీకి రావాలనుకున్న వాళ్ళు
ప్రాణాలను వదిలేసి రావాలి అనే పాయింట్తో కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ ముకుంద్ ఏం చేశాడంటే, వాళ్ళు నా కోసం వచ్చారు, నా కోసం నిలబడ్డారు, సో ఖచ్చితంగా నేను వెళ్ళి వాళ్ళని కాపాడాలి అని చెప్పి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వెళ్తారనమాట. అది ఎక్స్ట్రాడనరీ అనిపించింది అనమాట. అలాగే ఎనీ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ తన తోటి కొలీగ్స్ అంటే తోటి ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా ఆపదొస్తే వాళ్ళని తీసుకురావడం కానీ మామూలుగా కాదు, తనకి ఎంత గౌరవం ఇచ్చారంటే తను తీసుకున్న ఏ యాక్టివిటీ కూడా, ఏ టాస్క్ కూడా కంప్లీట్ చేశాకే వచ్చాడనమాట. సో అది సూపర్ అనిపించింది. ఇంకా దాని తర్వాత చూస్తే లాస్ట్ ఒక యాక్టివిటీ, అంటే ఇప్పుడు ఒకరిని ఒక తీవ్రవాదం చంపేస్తే ఇంకొకటి వస్తాడనమాట. సో ఆ టైప్లో వస్తుంటే తనను కూడా చంపాలని అనుకుంటాడు అనమాట. అంటే తను ఇంకా చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే మామూలు అంటే మన ముకుంద్ టీంలో ఉన్న వాళ్ళని ఒక 3-4 చంపేశాడు అనమాట. వాడు అంటే ఆ ఆర్మీ అతను అన్న ఆ తీవ్రవాది. సో అందుకని మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయాడు, ఎట్టైనా సరే వేసేయాలని. ఇంకో 2 ఉంటారు. సో వాళ్ళిద్దరే వెళ్ళి ఎవరినో హాస్టేజ్లో వాళ్ళని, అంటే దాన్ని ఏమంటారు, కిడ్నాప్ లాగా, అంటే వాళ్ళని ఒక రూమ్లో వేసి బంధిస్తారు. బంధిస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళని కాపాడుతారు. సో ఆ కాపాడినప్పుడు కానీ అసలు మామూలు కాదు. సో అక్కడ ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసి బయట రావగానే ప్రాణాలు వదిలేస్తాడు అనమాట. అంటే అక్కడ వాడిని కాల్చేటప్పుడు తనకు కూడా బుల్లెట్ తగులుతుంది, చనిపోతాడు. సో ఆ చనిపోయినప్పుడు అందరికీ ఎంత బాధేస్తుంది అంటే అంత బాధేస్తుంది అనమాట. బేసిక్గా చనిపోవడానికి కారణం ఏంటంటే ముందే తనకు ఆల్రెడీ బుల్లెట్ తగిలి ఉంటుంది కదా, సో అక్కడే తగులుతుంది అనమాట. సో అందుకని ఆడికి చనిపోవాల్సి వస్తుంది. కానీ ఈ 40-43 ఇయర్స్లోనే తను అంత మంచి పేరు సంపాదించాడంటే, సో ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ప్రతి ఒక్క సైనికుడు మనకి ఇలానే కానీ పనిచేస్తే మనకి ఇలానే పనిచేయాలి. అలాగే వాళ్ళకి ఈ సినిమా అంకితం. ప్రతి ఒక్క సైనికుడిని మనము గౌరవించాలి. అది సో ఇది ఎవరైనా సరే మీ ఇంట్లో ఎవరైనా ఆర్మీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండి వెళ్తానంటే ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, పుష్ చేయండి, ఏమైనా చేయండి. సో ఖచ్చితంగా డిస్కరేజ్ అయితే చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మన దేశం కోసం అయితే ప్రాణాలు ఇస్తుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళని అభినందించాలి, వాళ్ళకి సెల్యూట్ కూడా చేయాలన్నమాట. సో ఇది నా రివ్యూ. సో సినిమా అయితే సూపర్, ఎక్స్ట్రాడినరీ. అసలు బుక్ మై షోలో రేటింగ్ చూసినప్పుడు 94% ఉందన్నమాట. ఏంటి మామూలుగా ప్రతి ఒక్క మూవీకి 87 ఇలా ఇస్తే అనుకుంటారు, కానీ 94 చేయాలంటే ఏదో కొంచెం మ్యాటర్ ఉంటుంది అని చెప్పి అనుకున్నా. మరి ఇంత మ్యాటర్ ఉంటుందని అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది నేను పర్సనల్గా తీసిన అంటే రివ్యూ ఇది. సో నాకు చాలా కనెక్ట్ అయిన మూవీ. సో ఎందుకంటే ముకుంద్ నా కొడుకు పేరు కాబట్టి నేను చాలా ఎమోషన్గా అయితే ఫీల్ అయ్యా ఈ సినిమాలో కూడా. అది ఈ మూవీ రివ్యూ. సో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.